దేవుడు చూస్తున్నందుకు, దేవుడు వింటున్నందుకు, దేవుడు లెక్క అడుగుతున్నందుకు, దేవుడు తీర్పు తీరుస్తున్నందుకు చాలా మంది జీవితాలు క్షీణించిపోతున్నాయి. చావట్లేదు, అలాగని వాళ్ళు ఆశీర్వదించబడ్డ ప్రజలు కాదు. వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, కానీ దేవునికి నమ్మకంగా కూడా లేరు. నామకార్థంగా ఉంటున్నారు. ఒకరోజు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు, మరొక రోజు లోకస్తులా బ్రతుకుతున్నారు. బాప్తిసం తీసుకుంటారు, రొట్టె ద్రాక్షరసం తింటారు. అంటే రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటి? ప్రభు శరీరము, ప్రభు రక్తం కదా, చాలా పవిత్రమైన కార్యక్రమం కదా. ఈ ప్రభు శరీరము, ప్రభు రక్తం అని భావించి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాక ఆ నోటితోనే సిగ్గు శరం లేకుండా విగ్రహాలకు అర్పించిన ప్రసాదాలు తినేస్తారు. మళ్ళీ కొబ్బరి నూనె ఇక్కడ నొసట మీద రాయించుకుంటారు, ఇదే నొసట మీద మళ్ళీ సిగ్గు లేకుండా బొట్లు పెట్టించుకుంటారు. దేవుని ఆశీర్వాదం ఉంటుందా వాళ్ళ మీద? ఇవన్నీ దేవుడు చూడడా? దేని కొరకు పెట్టించుకుంటున్నావు ఆ బొట్టు? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టడానికా? దేవుణ్ణి మెప్పించడానికా? మనుషులు ఎవరో అఫెండ్ అవుతారని, ఎవరో హట్ అయిపోతారని, ఎవరో దూరం అయిపోతారని కదా.